2016లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం టానిక్ సంస్థ కోసం చీకటి జీవో తీసుకొచ్చిందన్నారు తెలంగాణ వైన్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు. రాష్ట్రంలో కేవలం టానిక్ సంస్థకు మాత్రమే 13.6% ట్యాక్స్ కట్టకుండా గత ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటున్న తెలంగాణ వైన్స్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావుతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. టానిక్ లిక్కర్ షాపుల అవకతవకల వ్యవహారం పైన మనతో మాట్లాడేందుకు తెలంగాణ వైన్ షాప్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ A4 ఎలైట్ను అదేవిధంగా టానిక్ లిక్కర్ మార్ట్లకు తీసుకున్నటువంటి లైసెన్స్ వ్యవహారంలో ఎలాంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి, అప్పుడు మీరు ఏ రకంగా వీటిని అబ్జెక్షన్ చెప్పడం జరిగింది? 2016లో A4 ఎలైట్ షాప్ అని చెప్పి ఒక కొత్త జీవో తీసుకొస్తున్నారు, దానికి షాప్స్ అలాట్ చేస్తున్నారని తెలిసిన తర్వాత మేము కమిషనర్ గారికి అడిగాం, ఇయర్ మధ్యలో ఇవ్వకుండా కొత్త పాలసీ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో దాంట్లో ఇవ్వండి, దాంట్లో ఇస్తే అందరూ కనుక ఎంతమంది కావాల్సి అంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోట్ చేస్తారు అని చెప్తే అలాంటివి ఏమీ లేదన్నారు. కానీ దొంగచాటుగా రాత్రి ఒక జీవో తెచ్చుకొని వచ్చి ఎలైట్ షాపు A4 ఎలైట్ షాప్ 2 షాపులు ఇస్తాము అని చెప్పి ఒక జీవో తెచ్చారు. ఆ జీవో తీసుకొని రాగానే మేము వెంటనే కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే కోర్టులో టైం 1 మంత్ డిలే అయ్యేసరికి లైసెన్సులు ఇష్యూ చేసేసి మా షాప్స్ లైసెన్స్ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ మీద లైసెన్స్ షాప్స్ మీద క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి 15 రోజులు షాపులు బంద్ చేశారు. ఆ టైంలో చంద్రవదన్ గారు కమిషనర్ ఉండే, సోమేష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే. వారికి ఎన్ని రిక్వెస్ట్ చేసినా కూడా పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని దొంగ కేసులు పెట్టి మా షాపులు బంద్ చేయించారు. దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే, మాకు బిజినెస్ పరంగా కాకుండా జీవో ఇచ్చినది మాకేమో 2 సంవత్సరాలకి మేము టెండర్స్ కాల్ఫర్ చేసుకొని ఆప్షన్స్ లాటరీ సిస్టమ్స్లో మాకు అలాట్ అవుతుంది. అతనికి 5 ఇయర్స్ దాకా ఒకటే లైసెన్స్ రెన్యువల్ ప్లస్ దాని తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు పెట్టారు. అదే కాకుండా 3 సంవత్సరాలు టర్న్ ఓవర్ ట్యాక్స్ కూడా ఎగ్జంప్షన్ చేశారు. అది ఎందుకు ఇచ్చారు అనేది ఎవరికి తెలియదు. వివిధ బెవరేజెస్ ఉన్నాయి, అంటే డిపోల నుంచి కూడా మీరు లిక్కర్లను ఏ విధంగా మీరు దిగుమతి చేసుకునేవారు, వీళ్లకు మీకు మధ్య ఉన్న అంటే ఈ టానిక్ మీకు మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి? ఇప్పుడు టానిక్ అనేది ఒక పేరండి. బేసిక్లీ A4 ఎలైట్ షాప్ అని అనుకున్నా కూడా వాళ్ళకి వెసులుబాటు ఎలా ఇచ్చారంటే, తెలంగాణలో ఉన్న ఏ డిపోలోకైనా 18 డిపోలు ఉన్నాయనుకోండి, 18 డిపోల్లో నుంచి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే ఏ సరుకు కావాలంటే కొనుక్కునే వెసులుబాటు వాళ్ళకి ఇచ్చారు. మాకు A4 లైసెన్సులకి ఎక్కడైతే డెసిగ్నేటెడ్గా డిపో అలాట్ చేశారో ఆ డిపో నుంచి మేము కొనాలి. సరుకు అక్కడ ఉంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. కానీ మేము వేరే డిపో నుంచి కొనడానికి మాకు ఇవ్వలేదు. ఆ టైంలో మేము వెళ్ళి మాకు కూడా వెసులుబాటు ఇవ్వండి అట్లీస్ట్ అని అడిగినప్పుడు రీకన్సిలేషన్ చేయడం మాకు కష్టము కనుక మేము ఆ పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మరి ఒక షాప్కి రీకన్సిలేషన్ చేసినప్పుడు ఇన్ని షాపులకి ఎందుకు చేయడానికి వీల్లేదు అనేది ఆ ఆఫీసర్లే ఈరోజు చెప్పాల్సి వస్తుంది. అందుకని మేము ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే, ఇలాంటివి స్పెషల్ జీవోలు కానీ ఇలాంటి దొంగచాటుగా జరిగిన ఇవన్నీ ఆర్డర్స్ కానీ క్యాన్సిల్ చేసి రెగ్యులర్గా A4 లైసెన్స్ ప్రకారంగానే వాళ్ళకు కూడా ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి మాకు లైసెన్స్ ఫీజులో తేడా లేదు, టర్న్ ఓవర్ ట్యాక్స్లో సేమ్ ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ వెసులుబాటు ఇవ్వడం? వాళ్ళు ఫారెన్ లిక్కర్ అమ్ముతున్నారు, మేము ఫారెన్ లిక్కర్ అమ్ముతున్నారు. మీ షాపులకును అదేవిధంగా ఈ ఎలైట్ క్యూబై ఎలైట్కి సంబంధించినటువంటి టానిక్ వాటికి టైమింగ్ దానిలో కూడా ఎగ్జిబిషన్ ఉంది కదా? మాకు 2016లో అన్ని A4 షాప్స్కి 10 గంటలకి క్లోజ్ చేసేటట్టు మాకు లైసెన్స్లో ఇచ్చారండి. ఆ టైంలో ఈ ఎలైట్ షాప్ ఇచ్చినందుకు వాళ్ళకి 2 గంటలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే 12 దాకా వాళ్ళు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారా అనేది ఎవరికి అర్థం పట్టలేదు. స్పెషల్ జీవోలు జారీ చేసి ఈ వైన్ లిక్కర్ మార్ట్లకు ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు ఇవ్వడం, అదేవిధంగా స్పెషల్ టైంలు కేటాయించడంతో కూడా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి వైన్ షాప్లో చాలా వరకు నష్టాలు కూడా వాళ్ళు చవి చూసామని చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.